ప్రజలకు వార్తలను చేరువ చేయడంలో ఐ న్యూస్ ఎనలేని కృషి చేస్తుందని మంత్రి ఫరూక్ అభినందించారు. సమాజంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ ప్రజల పక్షాన గొంతును వినిపిస్తున్న ఐ న్యూస్ యాజమాన్యానికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నంద్యాలలో ఐ న్యూస్ క్యాలెండర్ను మంత్రి ఫరూక్ ఆవిష్కరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఐ న్యూస్ యాజమాన్యానికి వారి సిబ్బందికి ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ వార్తలు అందజేయడంలో ముందుంటూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ తప్పు ఒప్పులు కూడా తెలియజేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఐటీవీ యాజమాన్యం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా నంద్యాల ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ నా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్ర అభివృద్ధి చెందాలని, తెలుగు రాష్ట్ర పురోగతిని కావాలని, గతంలో కాకుండా ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిలోకి కథంలో పోవాలని భగవంతుడు మిమ్మల్ని కూడా రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు ఉండాలని, మీ అందరి అభిమానం ఆప్యాయత ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు వారి క్యాలెండర్ ఇనాగ్రేట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐ న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.